హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. ఈరోజు వీడియోలో సమ్మర్ స్పెషల్గా మీకు ఒక మంచి టేస్టీ డ్రింక్ రెసిపీని అయితే చూపించబోతున్నానండి. సింపుల్గా టేస్టీగా ఉండేటటువంటి హెల్తీ అండ్ ఎనర్జెటిక్ డ్రింక్ అండి ఇది. ఈ డ్రింక్ని మనం పుచ్చకాయతో తయారు చేస్తామండి. 2 మినిట్స్లో తయారు చేసుకోవచ్చు ఈ డ్రింక్ని. దీని టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుందండి. దీనినే మహాబత్కా సర్బత్ అని అంటారు. అయితే మరి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి. ముందుగా కొద్దిగా సబ్జాలని నానబెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్లోకి కాచి చల్లార్చిన పాలను తీసుకుని అందులోని ఒక 4 స్పూన్లు షుగర్ వేసుకొని, ఇవి 1/2 లీటర్ పాలండి. ఒకసారి ఇలా కలిపేసుకొని ఫ్రిడ్జ్లో ఒక అరగంట సేపు పెట్టుకోవాలి. ఈలోపు పుచ్చకాయని మనం చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలండి. ఈ పుచ్చకాయని కట్ చేసుకున్న తర్వాత ఈ పుచ్చకాయ లోపల ఉండేటటువంటి పిక్కలన్నింటినీ కూడా తీసేసుకోవాలండి. అయితే నేను ఇక్కడ కట్ చేసిన పుచ్చకాయకి అయితే ఎక్కువగా పిక్కలు అయితే లేవండి. ఇందులో ఉండే పిక్కలన్నీ కూడా సపరేట్ చేసేసుకున్న తర్వాత ఈ పుచ్చకాయని మనం చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలండి. ఇవి ఎంత చిన్న ముక్కల కింద కట్ చేసుకుంటే ఈ షర్బత్లోకి అంత బాగుంటుంది. ఈ సమ్మర్ సీజన్లో మనకి చాలా చక్కగా దొరికేటటువంటి పుచ్చకాయలతో కానీ మనం ఇలాగ షర్బత్ చేసుకున్నామంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. అయితే ఇలా చిన్న ముక్కలు కట్ చేసేసుకొని వాటిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఫ్రిడ్జ్లో పాలను తెచ్చుకొని అందులో మనం కొద్దిగా రోజ్ సిరప్ని అయితే కలుపుకోవాలండి. ఈ రోజ్ సిరప్ నేను ఇంట్లో తయారు చేసుకున్నానండి. స్టోర్స్లో కూడా దొరుకుతుంది. ఆ తర్వాత సబ్జాలు కూడా వేసేసుకొని అవి కూడా బాగా కలిసేటట్టు కలిపేసుకుని ఆ తర్వాత మళ్ళీ మనం చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పుచ్చకాయ ముక్కలను కూడా వేసుకొని మరొకసారి కలిపేసుకోవాలి. ఇలా కలుపుతూ మనం చక్కగా వీటిని బాగా కలిసేటట్టు చూసుకుని ఆ తర్వాత డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలండి. ఇక్కడ నేను బాదంని అయితే వేస్తున్నాను. బాదం వేసేసుకొని మరొకసారి కలిపేసుకోవాలి. అలాగే ఇవన్నీ కలుపుకున్న తర్వాత చివరిలోని ఐస్ క్యూబ్స్ అయితే వేసుకోవాలండి. తగినన్ని ఐస్ క్యూబ్స్ వేసుకొని మరొకసారి కలిపేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. ఇంతేనండి మహాబత్కా సర్బత్. ఈ సమ్మర్లో హెల్తీ అండ్ టేస్టీ డ్రింక్ అండి ఇది మహాబత్కా సర్బత్. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి ఫ్రెండ్స్.